మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసిన కనుక ఆయన నామం పరిశుద్ధము. లోకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో ఈ మాట. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యంగా ఆయన నామం పరిశుద్ధము. ఈ మాట మరీ అంటదన్నమాట. దేవస్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది నా సర్వశక్తిమంతుడు గొప్ప కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన నామం, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా అనుకో, ఆయన చిత్తం నెరవేర్చామనుకో, ఆయన ఇష్టం నెరవేర్చామనుకో, ఆయన ఏమంటాడండి? ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడంట, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మనం గొప్ప కార్యాలు చూడాలంటే ఏంటండి? ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన ఇష్టం నెరవేర్చినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిన ఆయన సమస్తము చేయవాడు, సమస్తము జరిగించేవాడు. కాబట్టి ఆ సర్వశక్తిమంతుడు, ఆయన నామం పరిశుద్ధం. కాబట్టి మనందరం పరిశుద్ధంగా ఉందాం. ఆయన మన జీవితంలో గొప్ప కార్యం జరిగించే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు చూసే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కొన్ని ఆదరించే ప్రార్థన. సర్వాధికారి, మహాగండు, పరిశుద్ధుడ, కృపగల తండ్రి, కనికరపు ఉండా, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసిన వందనలు. ఎవరికి లేని ధన్యత, కృప మీరు మాకు దయచేసి దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. వెళ్ళే ప్రతి పనుల్లో జయాన్ని, విజయాన్ని దయచండి. దుష్టుడు సాతాను గలిబిలు చేయకుండా సహాయం చేయండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయం, ఎవరో బలహీన లేకుండా సహాయం చేయండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి. కుటుంబ సంస్థల విడుదల దయచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు మీరు దూరపరచండి. మీరు సహాయం చేసి దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభు నాయన పరిశుద్ధాత్మ ఎక్కడ వచ్చిన ఇద్దరు భూకంపాల కరువులు ఇరాని శ్రద్ధ సిద్ధం ఆపండి. భూకంపాల కరువులు ఆపండి. యవ్వన కాలం బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగే చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించి ఆశ్రయించి దినమంతా మేము చేసే పనంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.